అంకం రాహుల్ కేసు విషాదంతో అయింది. కనిపించకుండా పోయాడు అంకం రాహుల్. గత కొద్ది రోజుల క్రితం ఒంగోలు పరిధిలోని సింగరాయకొండ పరిధిలో ఒక బావిలో విగత జీవిగా కనిపించాడు రాహుల్ స్వగ్రామం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్. 4-5 రోజుల క్రితం రాహుల్ కనిపించకుండా పోయాడంటూ, అంటే రాహుల్ కనిపించడం లేదంటూ రాహుల్ తల్లి ఒక వీడియో రిలీజ్ చేశారు. తన కొడుకు ఎక్కడున్నాడో చెప్పాలంటూ తల్లి కన్నీళ్లు పెట్టుకున్నారు. హైదరాబాద్లోని మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ 4వ ఏడాది చదువుతూ ఉన్నాడు రాహుల్. గత నెల 27న చివరిసారిగా కాచిగూడ రైల్వే స్టేషన్లో కనిపించాడు రాహుల్. ఎంఎంటీఎస్ ఎక్కి సికింద్రాబాద్ చేరుకున్నట్లు గుర్తించారు. అక్కడ శబరి ఎక్స్ప్రెస్ ఎక్కి సింగరాయకొండ చేరుకున్నాడు రాహుల్. 30వ తేదీన గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేశారు సింగరాయకొండ పోలీసులు. రాహుల్ చనిపోయాడా లేకపోతే చంపేశారా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. అయితే బాడీకి, ఆ భౌతిక కాయానికి బండ కట్టి ఉండడం ప్రస్తుతం అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మీరు చూడొచ్చు, కాచిగూడ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కుతూ ఉన్నాడు రాహుల్. ఎంఎంటీఎస్ రైలు ఎక్కాడు. ఎంఎంటీఎస్ రైలు ఎక్కి సికింద్రాబాద్ చేరుకున్నాడు. అక్కడ శబరి ఎక్స్ప్రెస్ ఎక్కాడు. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఎంఎంటీఎస్ ఆ ట్రైన్లోకి రాహుల్ ఎక్కడం. అయితే ఎవరైనా చంపేస్తుంటారా, చంపేసి బావిలో పడేశారా, లేకపోతే రాహుల్ తనంతట తానుగా బలవన్ మరణానికి పాల్పడ్డా? ఎటువంటి అనుమానాలు ఉన్నాయి? ఎటువంటి అనుమానాల కింద కేసు రిజిస్టర్ అయింది? ఈ అంశానికి సంబంధించి, ఘటనకు సంబంధించి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది? డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. బట్ బిఫోర్ దట్, ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. బట్ మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఇదే అంశానికి సంబంధించి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. బట్ బిఫోర్ దట్, ఇదే అంశం సంబంధించి, అంటే తన కొడుకు ఇక్కడ లేడు అనే వార్త విని ఆ తల్లి గుండె తల్లడిల్లుతూ ఉంది. గుండెలు పగిలేడా ఏడుస్తూ ఉంది ఆ తల్లి. 4 రోజుల క్రితం తల్లి విడుదల చేసిన ఆ వీడియో చూద్దాం. ముందుగా పోలీసులు కూడా వాళ్ళని కూడా పిలిచి అడిగారు, కొంచెం తొందరగా చేస్తే బాగుంది అని. ఎన్ని రోజులు, 10 రోజులు అయిపోయి 12 రోజులు అయ్యారు. మా అబ్బాయి కేసు కాచిగూడ పోలీస్ స్టేషన్లో రాయించినాము, కేసు పెట్టినాము, చేసుకున్నారు, కేసు తీసుకున్నారు. వాళ్ళు కూడా వేస్తున్నారు ప్రాసెస్, అట్లేం లేదు. ఇంకా చెప్తున్నారు సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తున్నాము అని అంటున్నారు. కానీ అక్కడ ఏం చేశారు కాలేజీలో చిన్న గొడవ అయింది. రైట్, అది ఆ తల్లి కన్నీటి గాథ. కొద్ది రోజుల క్రితం, గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ తల్లి ఆవేదన. తన కొడుకు తిరిగి వస్తాడని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది. కానీ కన్న కొడుకు కానరాలని లోకాలకు వెళ్ళిపోవడం ఆ తల్లి గుండెని తీవ్రంగా కలిచివేస్తూ ఉంది. గుండెలు పగిలేడా ఏడుస్తూ ఉంది. ప్రస్తుతం ఆ కన్న తల్లి తన కొడుకు లేడు అనే మరణ వార్త ఆమెను తీవ్రంగా కలిచివేస్తుంది. మా ప్రతినిధి చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందిస్తారు. చంద్రశేఖర్, అసలు ఏం జరిగింది? పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి విషయాలు బయటపడుతూ ఉన్నాయి? ఎందుకంటే ఆ భౌతికాయానికి బండ కట్టి ఉంది అనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. చంద్రశేఖర్, సచిన్, గత నెల నల్లకుంటలో ఉన్నటువంటి అంకం రాహుల్ జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందినటువంటి, గత కొంతకాలం నుంచి అక్కడే హైదరాబాద్ లో ఉంటూ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇంజనీరింగ్ పూర్తయ్యేటువంటి క్రమంలో ఇంటర్న్షిప్ చేస్తున్నారు. మిత్రులతో కలిసి ఒక రూమ్ లో అద్దెకుంటున్నారు. దీనిలో మిత్రులతో కాస్త పొరపొచ్చాలు వచ్చాయి, మాట జరిగింది, చిన్నపాటి గొడవ జరిగింది అనేటువంటి సమాచారం. దీనిలో భాగంగా ఇప్పుడే వస్తా అని రూమ్ నుంచి బయటకు వెళ్ళినటువంటి రాహుల్ కనబడట్లేదు. 2 ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళాడో తెలుస్తలేదు. మా ఫ్రెండ్, మీ కుమారుడు ఎక్కడ కనబడట్లేదు అంటూ మిత్రులంతా కూడా రూమ్మేట్స్ తల్లిదండ్రులకి సమాచారం అందించారు. సచిన్, ఈ క్రమంలో ఏం జరిగిందో అనేటువంటి ఆందోళనతో హుటాహుటిన హైదరాబాద్కి వెళ్ళి ఆరా తీశారు. వెంటనే అక్కడే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని తర్వాత గత నెల 25వ తేదీ
లో కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో సీసీ ఫుటేజ్ లో రాహుల్ సంబంధించినటువంటి ఉనికి కనబడింది. ఆ తర్వాత శబరి ఎక్స్ప్రెస్ ఎక్కి వెళ్ళాడు, ఎంఎంటీఎస్ తోని వెళ్ళాడు అనేటువంటి సీసీ ఫుటేజ్ ద్వారా కనుక్కోవడం జరిగింది. ఇది కాస్త ఈ మధ్య కాలంలో గత 4 రోజుల కింద సోదరి ఆ తల్లి గ్రామం నుంచి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. తన కుమారుని ఆచూకీ కొరికి మేము చూస్తున్నాము, ఎక్కడున్నారు, ఎట్లా ఉన్నారు, క్షేమంగా ఉంటే పర్వాలేదు అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరినీ వేడుకుంటూ విడుదల చేసినటువంటి ఆ వీడియో కాస్త మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి వెళ్ళింది. ఆయన సూచన మేరకి పోలీస్ అధికారులు హైదరాబాద్ లో స్పందించారు. మరింత వేగవంతం చేయాలనేటువంటి కోణంలో మొత్తం ఆరా తీసేసరికి ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా ప్రాంతంలో వ్యవసాయ బావి దగ్గర ఆయన ఒక గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్టుగా కనుక్కున్నారు. ఆనవాళ్లతోని చూసుకొని ఆయన అన్నట్టుగా నిర్ధారించడం జరిగింది. పూర్తిగా ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి కోణంలో పూర్తి విచారణ జరుపుతున్నారు. ఇప్పుడైతే సస్పెక్టెడ్ డెత్, అనుమానాస్పద స్థితిలో మృతి అనేటువంటి కోణంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నటువంటి పరిస్థితి. ఇంటర్న్షిప్ చేస్తున్నటువంటి వ్యక్తి ఇట్లా బయటకు వెళ్ళడం. సారీ, రిక్వెస్ట్ చంద్రశేఖర్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మరి కాసేపట్లో మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మా కుటుంబం గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంది. రాహుల్ ఇక లేడు అనే వార్త ప్రస్తుతం ఆ కుటుంబాన్ని తీవ్ర మనోవేదన గురి చేస్తూ ఉంది. ఎందుకంటే 9 మాసాలు కని పెంచి వృద్ధిలోకి వచ్చాడనుకున్న కొడుకు ఇంకొన్ని రోజులు పోతే తనకు అండగా నిలుస్తాడు, ఎదుగొచ్చిన కొడుకు తనకు అండగా నిలుస్తాడని చెప్పి ఏ తల్లిదండ్రులకైనా ఆశ ఉంటుంది. అదే నేపథ్యంలో ఆ తల్లి కూడా అలాగే ఆశలు పెట్టుకుంది. తన కొడుకు కనిపించట్లేదు అనే మాట ఆ నోట ఈ నోట ఆ నోట వెళ్ళి సోషల్ మీడియాలో ఈ అంశానికి సంబంధించి తన కొడుకు కనిపించట్లేదు అనే వార్త సోషల్ మీడియా చేరుకున్న తర్వాత అందరూ ఈ అంశం మీద మాట్లాడడం ప్రారంభించారు. రాహుల్ కనిపించట్లేదనే వీడియోని షేర్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రభుత్వ అధికారులు సైతం కదిలారు, ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది. కానీ ఎవరు ఎన్ని అన్నా, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాహుల్ మాత్రం ప్రాణాలతో దక్కలేదు. ఆ కన్న తల్లికి కడుపు కోతే మిగిలింది. తన బిడ్డ ఇక లేడు అనే వార్త ఆ గుండెను పిండేస్తూ ఉంది. రాహుల్ తండ్రి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. ఎల్లపూరు అంకం రావు అనే వ్యక్తి మిస్సింగ్ అని వచ్చింది. కాలేజీలో చిన్న గొడవ కాలేజీలో ర్యాగింగ్ చేసినట్టు మాకు వెనుకటి భయభ్రాంతులకు గురి చేసిండట. ఆ భయపడి ఈ అబ్బాయి అప్పటి నుంచి కనిపించడం లేదు. మళ్ళీ ఎవరైతే కాలేజీలో బెదిరించిన వ్యక్తి ఎవరు ఉన్నారో ఆ పిల్లాడే మాకు వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసినట్టు మాకు వెనుకడి, మీ అబ్బాయి ఖాళీకి వస్తలేడు, 3 రోజుల సంధికి చిన్న గొడవ అయింది అని ఆ పిల్లాడే సమాచారం తెలిసినట్టు మాకు, ఈయన నాన్నగారు తెలిపినట్టు మాకు సమాచారం. ఈరోజు చూస్తే బావిలో శవమై తేలిండు పిల్లాడు సింగరాయకొండలో. మేము ఫోటోలు కూడా చూసినాం. దాని మీద ముఖ్యంగా ఏంటంటే ఆ అబ్బాయికి చాలా ఈత వస్తుంది. ఎందుకంటే మేము ఐలాపూర్ గ్రామంలో మేము అందరం కలిసి మేము పొద్దున చెరువుకి తానం చేసేవాళ్ళం. మేమే ప్రత్యక్ష సాక్ష్యం పిల్లలకి ఈత వస్తుందని. దానికి మేము అనుమానం వ్యక్తం చేయడం ఏంటంటే నడుముకు పెద్ద రాయి కట్టుకొని దుంకడం అంటే సాధ్యం కాదు. అది ఎవరు చంపారని మేము అనుమానం వ్యక్తం చేస్తున్నాం. దీని మీద దర్యాప్తు చేయాలని నేను కోరుకుంటున్నాను దయచేసి. మరియు వాళ్ళ నాన్నగారి ఆర్థిక పరిస్థితి కూడా అంతే. వారి నాన్నగారి దినచర్య అయిందంటే రోజు 150 రూపాయల మందులు తింటే పని చేయగలడు, టైలర్ పని చేస్తాడు. ముఖ్యంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగా ఘోరం. మీరు దయచేసి గవర్నమెంట్ పరంగా ఐలాపురం శవం చేరేటట్టు మేము కోరుచున్నాం. మరీ విన్నపించుకుంటున్నాం గవర్నమెంట్కు. రైట్, అది రాహుల్ కుటుంబం మాట్లాడుతున్న సందర్భం. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందిస్తారు. చంద్రశేఖర్, ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఎందుకంటే వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు, బాడీకి బండ కట్టి ఉండడం కారణంగానే అనుమానం వ్యక్తం అవుతున్నాయని చెప్పి పోలీసులు ఏమంటూ ఉన్నారు? సచిన్, కన్నీరు ముందు కుటుంబ సభ్యుల రోజున అనేది చాలా విషాదంగా మారినటువంటి విషయం. ఎందుకంటే మిస్ అయినటువంటి కుమారుడు ఎప్పుడైనా వస్తాడు అనేటువంటి కోణంలో ఆశగా
ఎదురు చూసినటువంటి ఆ కుటుంబ సభ్యులకు ఒక్కసారిగా ఒక షాకింగ్ న్యూస్ రావడంతో కోలుకోవట్లేదు, తీరుకోవట్లేదు. ఇప్పటికీ అసలు అప్పుడే అనుమానం వ్యక్తం చేశాం మేము, ఏం జరిగింది, అంత పిరికివాడు కాదు అతను రాహుల్, మా దగ్గరికి వచ్చినా బాగుండేది, ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు అనేటువంటి కోణంలో వారు తమ యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం విచారణ వేగవంతం చేస్తాం, ఆ బావిలో ఒక్కడే ఆయన తనంతా తానే బలవన్మరణానికి పాల్పడ్డా, ఎవరైనా కావాలని బండగట్టి బావిలో వేశారా, అక్కడే పూడ్చి వేసినట్టుగా సమాచారం అందుతుంది. గుర్తు తెలియని శవంగా పరిగణలోకి తీసుకున్నారు. ఎందుకంటే గత నెల 25 ఆ తేదీ మధ్యలో మిస్ అయినటువంటి రాహుల్ ఇప్పుడు ఇవాళ బయటకు వచ్చేసరికి ఇన్ని రోజుల పాటు ట్రేస్ అవుట్ చేయడంలో జాప్యం జరిగింది. ఇంత జాప్యం జరగడానికి గల కారణం ఏంటి, దీని వెనుక ఎవరున్నారు, ఎందుకు ఇలా జరగాల్సి వచ్చింది, చేయాల్సి వచ్చింది అనేటువంటి కోణంలో అయితే వీరు అనుమానాలు చేస్తున్నారు సచిన్. పోలీసులు మాత్రం సమగ్రంగా మేము విచారణ జరుపుతాము, ఏ ఒక్కరిని వదలము, అన్ని రకాలుగా మేము సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం ఉపయోగించుకొని దీని మీద పూర్తిగా సమగ్ర సమాచారాన్ని సేకరిస్తాం, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే సస్పెక్టెడ్ డెత్, అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టుగా మేము పరిగణలోకి తీసుకొని కేసు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులు, మిత్రులను కూడా విచారణ జరుపుతాం. పూర్తిగా సమగ్రంగా దర్యాప్తు చేస్తేనే మరింత లోతైన విషయాలు తెలియజేసే అవకాశం ఉందని చెప్తున్నారు సచిన్. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి చేయడం మా టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్, వీర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. కనిపించకుండా పోయిన అంకం రాహుల్ కేసు విషాదంతమైంది. ఒంగోలు పరిధిలోని సింగరాయకొండ పరిధిలో ఒక బావిలో విగత జీవిగా కనిపించాడు రాహుల్ స్వగ్రామం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్. 4-5 రోజుల క్రితం రాహుల్ కనిపించడం లేదంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది తల్లి. తన కొడుకు ఎక్కడున్నాడో చెప్పాలంటూ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. హైదరాబాద్లోని మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ 4వ ఏడాది చదువుతున్నాడు రాహుల్. గత నెల 27న చివరిసారిగా కాచిగూడ రైల్వే స్టేషన్లో కనిపించాడు రాహుల్. MMTS ఎక్కి సికింద్రాబాద్ చేరుకున్నట్లు గుర్తించారు. అక్కడ శబరి ఎక్స్ప్రెస్ ఎక్కి సింగరాయకొండ చేరుకున్నాడు రాహుల్. 30వ తేదీన గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేశారు సింగరాయకొండ పోలీసులు. రాహుల్ చనిపోయాడా, చంపేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాడీకి బండ కట్టి ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ